ఒకసారి మీకు చూపిస్తా. ఈయన ఎవరు? అద్దంకి దయాకర్. ఏం చేసిండు? నిన్న కేసీఆర్ కి ఫోన్ చేసిండు. ఎట్లా ఫోన్ చేసిండు? ఇగో అవన్నీ డ్రామాలు ఆపమని చెప్పేసి మేము ఈ వీడియో చూడండి. కుమార్కి హెచ్చరిస్తున్నాం. మనం ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి అధికారికంగా ఉన్న నెంబర్ అయితే ఇది, చెప్పకూడదు బయటికి, కాబట్టి వాళ్ళు ఒకసారి చేద్దాం. ఏమంటుండు? కేసీఆర్ కి ఫోన్ చేస్తుండు. చూడండి ఒకసారి. అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్కి ఫోన్ చేస్తుండు. అధికారికంగా ఉన్న నెంబర్కి కాల్ చేస్తుండు. చేయొచ్చు, తప్పులేదు. ఎవరికైనా ఫోన్ చేయొచ్చు, ప్రధానమంత్రి కూడా చేయొచ్చు. ఈ దేశ ప్రజలకు హక్కు ఉంది. స్పందించండి, చూస్తుందో లేదో. కేసీఆర్ మళ్ళొక్కసారి చేద్దాం చివరికి, కానీ కేసీఆర్ ఒకవేళ చూస్తే మళ్ళీ కాల్ చేయండి. ఎందుకంటే మీతో మాట్లాడి మిమ్మల్ని రమ్మని ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి గారు ఆహ్వానించింది మిమ్మల్ని. ఇక పిచ్చి కుక్కలని లేచి వస్తా ఉన్నాయి. వాళ్ళు ఎవరు పిలిచిండ్రో నాకు అర్థం కావట్లేదు. దీన్ని ఇదే మాటని కింద కామెంట్స్లో ఉంటుంది. పిచ్చి కుక్క ఫోన్ చేస్తే కేసీఆర్ ఫోన్ ఎత్తాలనా అని కింద కామెంట్ ఉన్నాయి. నేనేమనాలి మరి? ఇప్పుడు ఏమందాం మరి? ఎవడు పడితే వాడు ఫోన్ చేస్తే కేసీఆర్ ఫోన్ ఎత్తాలనా? లట్టుగాడు పొట్టుగాడు అని కింద కామెంట్లు ఉన్నాయి. నేనేమంటా అంటే ఆయన ఒక ఎమ్మెల్సీ, తప్పకుండా ఆయనకి చేసే అధికారం ఉన్నది, ఎవరికైనా ఉన్నది. ముఖ్యంగా ఎమ్మెల్సీ కాబట్టి చట్టసభలో ఉన్నటువంటి సభ్యుడు కాబట్టి డెఫినెట్గా ఆయన కలిసి కూడా పనిచేసాడు. మాల మహానాడు నుంచి మొదలు పెడితే ఆయన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి పనిచేసాడు. ఆయన కాల్ చేసే అంత అది ఉన్నది, ఆ సాన్నిహిత్యం. కానీ నేను ఫోన్ చేస్తే ఎత్తలేడు, నేను ఫోన్ చేస్తే సమాధానం చెప్పలేడు, ఆన్సర్ చేయలేడు అని చెప్పి ఎటకారంగా చేసినటువంటి విధానం చూసిరా? ప్రతిపక్ష నాయకుడిగా సభాపక్ష నాయకుడు మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు స్పందించాలి. అట్లా గౌరవ ప్రతిపక్ష నేతగా మేమిద్దరం ఇక్కడ విప్లవం ఉన్నాం, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము కూడా ఈ వేదికగా నిన్ను ఆహ్వానించేది ఎందుకంటే కేవలం పోటీ కోసమో లేకపోతే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం సాధించడానికో మీ కొడుకు మీ అల్లుడు పోటీ పడుతున్నారు. వీళ్ళు మా లక్ష్యం కాదు. ఓకే, మీ లక్ష్యం కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ మాట్లాడతలేడు, కేసీఆర్ ఏమంటలేడు. అరే కేసీఆర్ వస్తే బాగుండు అనేది మీకున్నది. కానీ మీ కళ్ళ ఎటట్టున్నది. ఎందుకు తెలుసా? ఆయన ఎవరికి ఆన్సర్ చేయాలనో, ఎవరితో చర్చ చేయాలనో వాళ్ళతోనే చేస్తాడు. నియాసంటంతో చేస్తాడు, నియాసంటంతో మాట్లాడతాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డినే కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా అనలేనటువంటి అహంకారం కావచ్చు, అది అహంభావం కావచ్చు, అందుకే అంటలేడేమో. అంటే తెలంగాణ ఉద్యమ నాయకుడికి, తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్న నాయకుడికి ఉన్న తేడా ఆ మాత్రం గుర్తించలేడా? ఆనాడు ఆయన ఏం చేసిండు, ఈయనేం చేసిండు, ఆ మాత్రం గుర్తుపట్టాడా? గసంటోలతోనా? అసలు ఆయన పాత్ర ఏంది? కాబట్టే ఆయనను గుర్తుపట్టాడు. అట్లాంటి అంతకంటే చిన్న నాయకులతో చాలా మందితో సాన్నిహిత్యంగానే ఉంటాడు. కానీ ఈయన ఏందో తెలుసు కదా ఆయనకి. ఇక్కడ ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఈయన అన్నారు కదా, అద్దంకి దయాకర్ కేసీఆర్కి ఫోన్ చేసిండు. ఏం చేసిండు? చేసి చర్చకు పిలుస్తాను అన్నాడు. ఇప్పుడు నేను ఒక జర్నలిస్టు, పైగా నేను ఇంతకుముందు 2 సార్లు ఇంటర్వ్యూ చేసిన. పరిచయం లేని వ్యక్తి కాదు, పరిచయం ఉన్న వ్యక్తే. నా పేరు తెలుసు, నా నెంబర్ ఉన్నది. అయినా నేను కాల్ చేస్తా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? కేసీఆర్కి కాల్ చేస్తే నా కాల్ ఆన్సర్ చేయలేదు అని అన్నాడు కదా. ఇగో ఇప్పుడు నేను ఇదే అద్దంకి దయాకర్కి నేను కాల్ చేస్తా, మరి ఈయన లిఫ్ట్ చేస్తాడా చూద్దాం. ఇప్పుడు ఇగో నేను పిలుస్తాను నా వేదికకి. ఇప్పుడు నువ్వు నీ స్థాయిలో నువ్వు గొప్ప అయితే నా స్థాయిలో నేను నిన్ను పిలుస్తా. కావాలంటే చూసుకోరు. ఇగో అద్దంకి దయాకర్ కాంగ్రెస్ నెంబర్ కనిపిస్తుందా? చేద్దాం. ఇక ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అంటే 3 సార్లు చేద్దాం. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయాలి, డెఫినెట్గా మన క్వశ్చన్లకైనా ఆన్సర్ చెప్పాలి. 100 రోజులు 6 గ్యారంటీలా, లేకపోతే 6 గ్యారంటీలు కాకుండా మిగిలిన హామీలా, రుణమాఫియా? ఎందుకో నువ్వెత్తావు మరి? కేసీఆర్ ఎత్తుతలేడు అని అన్నావు కదా, ఎందుకో మరి నువ్వెత్తావు? ఇప్పుడు ఎత్తు, మాట్లాడదాం. నేను మాట్లాడతాను నీతోని, డెఫినెట్గా మాట్లాడతా నేను. ఇగో కావాలంటే చూసుకోరు. ఇక్కడ రెండు సార్లు అన్నాడు కదా, 2 సార్లు చేసినా 3 సార్లు చేసినా ఎత్తుతలేడు ఇవన్నీ అన్నాడు కదా. ఇగో నేను కూడా చేస్తా, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేస్తా. ఇప్పుడు నేను కూడా పరిచయం లేని అయితే కాదు. నేను ఇంతకుముందు నేను ఇంటర్వ్యూ చేసిన ఉన్నే, ఒక జర్నలిస్ట్నే, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా పనిచేసిన ఉన్నే. కావాలంటే ఇక్కడ ఇగో మాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. మీకు కేసీఆర్ ఇస్తలేడని మీరు ఎట్లా అంటుర్రో
ఇప్పుడు మరి మిమ్మల్ని ఏమనాలి? ఇప్పుడు చెప్పుర్రి. ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి? మీరు ఫోన్ ఎత్తుతలేరు, ఇప్పుడు నిన్ను మిమ్మల్ని ఏమనాలి చెప్పండి. కేసీఆర్ ఎత్తలేడని చెప్పారు కదా, ఇన్నిసార్లు ఫోన్ చేసినా. ఇగో ఇదే కదా అద్దంకి దయాకర్, కాంగ్రెస్. చూడండి ఒకసారి. నేను కూడా పెద్ద నాయకుడివి, ఎమ్మెల్సీవి, కాబట్టి నీ నెంబర్ను కూడా నేను పబ్లిక్ డొమైన్లో పెట్టదలుచుకోలేదు. కాకపోతే ఇక్కడ రింగ్ అయింది, ఇక్కడ కావాలంటే పేరు చూసుకోండి. సో మీరు లిఫ్ట్ చేయలే. మరి ఇక్కడ ఇగో ఒకసారి చూడండి. కాఫీ విత్ అద్దంకి, కాంగ్రెస్ లీడర్ అద్దంకి దయాకర్ ఇంటర్వ్యూ. నేనేనా? కనబడుతుందా? జర జూమ్ చేయరు. నేనైతే దారుణమయ్య దానయ్య అయితే అనుకోవట్లేదు. నేను నీతో సమానంగా కూర్చొని ఇంటర్వ్యూ చేసిన గతంలో చాలాసార్లు, 2-3 సార్లు చేసిన. అందులో ఇదొక ఉదాహరణ. కావాలంటే చూసుకోర్రి. దొర ముక్కు వింటామని చెప్పిండు ఆ రోజు. కావాలంటే ఇంటర్వ్యూ చూడండి. నేనైతే పరిచయం ఉన్నోన్నే. కేసీఆర్కి నువ్వెట్లా పరిచయమో అద్దంకి దయాకర్కి నేను అట్లా పరిచయం. సో నేను కూడా కోరుకుంటున్నా, నాకు కావాలి, నాకు కాంగ్రెస్ వాళ్ళు దొరకాలి. రుణమాఫీ సంపూర్ణంగా అయిపోయిందని చెప్పి ఛాలెంజ్ చేసి సిరిసిల్ల నియోజకవర్గంకి కేటీఆర్ వస్తారా, ఎవరు వస్తారా రండి అని అడిగిండు. కాబట్టి నేను కూడా అడుగుతా. ఇగో కాంట్రవర్సీకి డెస్టినేషన్, కాంగ్రెస్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇగో దయాకర్ గారు మనతో పాటు ఉన్నారు. దయాకర్ నా ముందర ఉన్నారు. ఎందుకు సంచలనాలు ఏంటనేది మీకు ఇంటర్వ్యూలో తెలిసిపోతుంది. అట్లే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ అయిన అద్దంకి దయాకర్ గారు మనతో పాటు ఉన్నారు. దయాకర్ అన్నతో మాట్లాడదాం. ఎందుకు సంచలనాలు అన్నను వెంబడిస్తున్నాయి, ఎందుకు అట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, తనతో అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. నమస్తే నరేష్ భాయ్. బాగున్నారు దయాకర్ అన్న? బాగున్నాయి, చాలా బాగున్నారు అన్న. అంటే ఒక మనిషి ఉండాల్సినంత బాగున్నా, అంతేనా? ఇప్పుడు ఇంకా చాలా బాగున్నాడు. ఒక మనిషి ఉండాల్సిన దానికంటే కూడా ఇప్పుడు ఇంకా సూపర్గా ఉన్నాడు. ఇది నేనే కదా? నేనేనా? జూమ్ చేయి. ఎస్ నేనే. ఒక్కసారి కాదు, ఇంకో 2-3 ఛానల్లో కూడా ఇంటర్వ్యూ చేసిన. అది ఉంటుంది. అద్దంకి దయాకర్ గారు నాకు చాలా క్లోజ్. నేను కూడా గదే ఎక్స్పెక్ట్ చేస్తా, నువ్వు కూడా గదే ఎక్స్పెక్ట్ చేసినావు. నీ కేసీఆర్ ఫోన్ ఎత్తకపోతే నువ్వెట్లా మాట్లాడినావు, ఇప్పుడు నేను అట్లా మాట్లాడాలన్నా? అంత ఎటకారం చేయాలన్నా? నాకు కూడా కావాలని ఉంది. ఇడికి వస్తే రాష్ట్రంలో ఏదైనా ఒక నియోజకవర్గం పట్టుకపోయి, ఏదో ఒకటి ఎందుకు నీ తుంగతుర్తే పట్టుకపోతా, తుంగతుర్తి నియోజకవర్గం పట్టుకపోయి ఆడ రుణమాఫీ కానీ రైతులందరినీ చూపెట్టి, మరి దయన్న వీళ్ళకి ఎందుకు మాఫీ కాలేదే, ఈయన ఏమైనా తప్పు చేసినా అని అడుగుతా. 2 లక్షల లోపల ఉండి ఈయన ఏం పాపం చేసినా అని అడుగుతా. ఇప్పటిదాకా 3-4 ఎకరాల దాకా రైతు బంధు పడ్డదంటారు కదా, అదే తుంగతుర్తిలో రైతు బంధు పడిన వాళ్ళని ఒక 4 కూర్చోబెట్టి అడుగుతా, ఎందుకు పడది? మరి సగం మందికి ఇచ్చి సగం మందికి ఎందుకు ఎగబెడుతుర్రు? అట్లే రుణమాఫీలో ఇంకా 2 లక్షల కంటే పైన ఉన్న కట్టుకొని నేను వేసేస్తా అని చెప్పినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు అట్లే రేవంత్ రెడ్డి మాకు దొరకలేరు. తుమ్మల దొరికిండు. ఆ రోజు మాట్లాడినాం, లైవ్లో తీసుకున్నా నేనే. ఇదే వేదిక నుంచి ఆ రోజు ఇంకో ఛానల్లో పనిచేసినప్పుడు ఆయన చెప్తాడైతే క్యాబినెట్ నిర్ణయం తీసేసుకుంది, ఇంకా అంతకంటే ఎక్కువ చేయలేము, అదే అంతవరకే, అది క్యాబినెట్ నిర్ణయం. 2 lakhs అబోవ్ మరి చేస్తామన్నారు కదా సార్ అంటే, అది క్యాబినెట్ నిర్ణయం, ఇక చేయలేము అని చెప్పి ఒప్పుకున్నాడు. ఆయన మాట్లాడండి మనతో లైవ్లో. నా వీడియో ఉంటుంది, పాత చూడండి. సో అందుకే మీరు ఇంత ఉత్సాహం చూపిస్తే మరి నీ స్థాయి ఎంత అని ఇప్పుడు నన్ను అనగలిగినాం అనుకో. ఒక జర్నలిస్టు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆడికి నాకు ఫోన్ చేస్తే పెద్ద గొప్పన, నీ స్థాయి ఎంత అని అన్నావు అనుకో, ఇదే మాట నీకు కూడా వర్తిస్తుంది. నేను కోరుకుంటున్నాను, నాకు నీ ఇంటర్వ్యూ కావాలి. ఒక ఎమ్మెల్సీ అయిన తర్వాత నీ ఇంటర్వ్యూ కావాలి. ఎమ్మెల్సీ కంటే కరెక్ట్గా ముందు గాంధీ భవన్లో నేనే గాంధీ భవన్లో ఇంటర్వ్యూ చేసిన. అది నిలబడి కార్యకర్తలందరి మధ్య నిలబడి చేసిన. కావాలంటే నా పాత ఇంటర్వ్యూ ఉంటుంది, మీకు చూపిస్తా, నా లింక్ అక్కడ షేర్ చేస్తా. బరాబర్ అడిగినా, నీకు భూమి ఉందా, ఎన్ని ఎకరాలు ఉంది, వ్యవసాయం చేస్తావా, నీకు అయిందా మాఫీ, వేరే వాళ్ళకి ఎందుకు కావద్దు, ఇట్లాంటి క్వశ్చన్లు అడిగితే ఛాలెంజ్ చేసిండు. కేటీఆర్ వస్తారా, ఎవరు వస్తారా రండి, నా తుంగతుర్తి పోదామా లేకపోతే సిరిసిల్ల పోదామా అని ఆయనే క్వశ్చన్ చేసిండు. ఇప్పుడు నేనేమంటున్నాను, నేను ఛాలెంజ్ చేస్తున్నా, మరి నాకు కూడా స్పందించాలి. నీకు కేసీఆర్ స్పందించాలని కోరుకున్నప్పుడు ఒక ఎమ్మెల్సీ కాబట్టి, ఫస్ట్ టైం అయినావు కాబట్టి, నేను కూడా ఒక 7-8 ఏళ్ల నుంచి జర్నలిజంలో ఉన్న, లా చదివిన, జర్నలిస్ట్గా పనిచేసిన, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసిన, కొన్ని ఆర్టికల్స్ రాసిన, కాబట్టి నేను కూడా కోరుకుంటున్నా, నేను కూడా సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా, నాకు నువ్వు స్పందించాలి, ఒక ఇంటర్వ్యూ చేయాలి. మరి ఎందుకు ఫోన్ ఎత్తావు? మరి ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే ఇంకా అదొక కథ. నిన్న ఎందుకంటే ఇదంతా ఎందుకు ముందుకు వచ్చిందంటే, హరీష్ రావు మంత్రులకు ఫోన్ చేసిండు. ఏమాయ చర్చ అంటారు, ఏమాయ యాడున్నారని అజారుద్దీన్కి, పొన్నం ప్రభాకర్కి, జూపల్లి కృష్ణారావుకి ఫోన్ చేశాడు, ముగ్గురికి. ఆ ఫోన్లో ఆన్సర్ చేయలేదని చెప్పి దానికి సెటైరికల్గా లేలే అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫోన్ చేయమని ఉంటుంది. నేను అడిగేది అది. ఇప్పుడు ఆయన మాజీ మంత్రి, ఇప్పుడున్న మంత్రులకు ఫోన్ చేసారు, ఎత్తలేదు. ఆయన స్థాయి కాదనుకున్నారా? ఓకే, పక్కకు పెట్టురు. అద్దంకి దయాకర్ ఫోన్ చేస్తే కేసీఆర్ ఎత్తడాన్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా, నువ్వు అన్నావు కదా ఛాలెంజ్ చేస్తే రావట్లేదని. రేవంత్ రెడ్డిని ఫోన్ చేసి రమ్మని ఉంటారు ఒకసారి. కేసీఆర్కి ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి చేస్తే ఎత్తేటోడా ఎత్తకపోయేటోడా అదేందో మనకు లైవ్లో చూపెట్టని ఉంటారు, దొరికేటోడా లైవ్లో. వెనకాల మొత్తం మళ్ళీ అంతొకటే, ముందరనే ఇవన్నీ వేషాలు, ముందరనే ఈ భాగవతాలన్నీ అని ఇక జనాలు అంటా ఉంటారు.